ఈ ప్రపంచంలోనే బగ్గా ఆదాయం వచ్చేది దేని మీదనయ్యా అంటే దేని మీద అని గట్ల అడుగుతున్నావేంది వాని? ఇంకేంది, కోటర్లు బీర్ల దుక్నాలే, కొట్టు తెరుసుడే ఆలస్యం, కస్టమర్లే లైన్ కట్టి ఉద్దర లేకుండా ఒకటి కొందామని వచ్చి 2 కొంటారు, 2 కొనేటోళ్ళు 4 కొంటారు, ఇక 4 తీసుకుపోయిన వాళ్ళు అవి దాగొచ్చి ఒక కేసు కొనుక్కొని పోతారు. చూస్తున్నాం కదా మరి. ఇంతగానం ఆదాయం వచ్చే దుకాణాలను చూస్తే దొంగలకి ఎట్లుంటుందోలా కండ్లు మండిపోతాయి. అందుకే గిడ ఏం చేసిర్రు అంటే రైట్, టీ షర్టు లాగేసుకున్నాడు, ముఖానికి మాస్క్ కట్టి చేతిలో కటింగ్ బ్లేర్ పట్టిండు. ఇక ఇంత పకడ్బందీగా లోపలికి ఎంటర్ అయినాడు, సీదా ఎక్కడికి పోతాడో తెలుసు కదా. ఆగో అంటనే ఉన్నాం, కౌంటర్ తెరవనే తెరిచిండు. అగో ఏంటిదిరా వారి అది సంచా? ఒరి అవ్వ ఆగే ముచ్చటే లేదు. చూడండి ఎంతగానో డబ్బులున్నాయో, ఈయన చేతుల నిండి వస్తున్నాయి. నింపేది నింపుతున్నాడు కదా. ఇటు దిక్కు కౌంటర్లో కూడా ఉన్నాయి, అక్కడ అన్ని 100 రూపాయల నోట్లే కనబడుతున్నాయి. బద్మాషి గాని తెలివి చూడండి, సంచి నింపుకొని తదిమ పైసలు ఎక్కడ దాచుకుంటున్నాడు. జనగామ జిల్లా పెంబర్తి దగ్గర హైదరాబాద్ టు వరంగల్ హైవే మీద ఉన్న వైన్ షాప్ లో జరిగిన చోరీ ఇది. మరి ఇడు పాత కస్టమరేనో లేకుంటే ఈయన పనే వైన్స్ లను చోరీ చేసుడో గాని ప్లాన్ ప్రకారం వెనక గోడను వలగొట్టి వచ్చి పైసలను మందును మత్పరించుకొని పోయిండు. మరి ఇంత షేపు జరిగిందంటే ఎన్ని పైసలు కొట్టేసిండో గాని వైన్ షాప్ అన్నలు సేమ్ ఇదే దుకాణంలో అప్పట్లో కూడా చోరీ అయ్యే. ఇంత అజాగ్రత్తగా ఉంటే ఇట్లనే దుకాణం పనిచేసేటప్పుడు పైసలు పట్టకపోతే ఏమోనే. మరి వీడు ఏ ఊరు దొంగోడో గాని అల్కీజుగా గోడకు బొక్క పెట్టుకొని వచ్చి పైసలు కొట్టేసిండు. పోండి, వైన్ షాపుల్లో పైసలు ఉంటాయని దొంగలకు ఇంత నమ్మకం వచ్చిందంటే జాగ్రత్తగా ఉండాల్సింది షాపులోళ్ళే. ఇక ఈ దొంగగాని కథ ఇట్లుంటే ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం పెండల్వాడలు ఉండే అశోక్ చూడండి ఏందేమో కాక అంగిప్పిస్తున్నారు. బాహుబలి సినిమాలో సైనికుడు వేసుకున్నట్టు ఏందో వేసుకున్నాడు కదా, లోపట 6 ప్యాక్ కావాలని కోరికుండి ఇట్లాంటిది గుట్టించుకున్నాడు కావచ్చు అనుకుంటుర్రేమో. 6 ప్యాకులుగా అవి మందు ప్యాకులు. అవును, పోలీస్ అన్న చూపెడుతున్నాడు చూడండి. మొత్తం బాడీ చుట్టూ పాకెట్లు కుట్టించి మంచిగా మందు కీసాలు ఇరికిచ్చి పట్టుకొని పోతున్నాడు. అక్రమ మద్యం ఇదంతా మహారాష్ట్ర నుంచి తెలంగాణకి తరలిస్తున్నాడట. ఆయన ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిండు పోలీసులకు. మొత్తం 5,000 రూపాయల మందు దొరికిందట. మరిగా అంగిల్నేనో లుంగిలో కూడా దాచిండో ఇంకేమన్నా గానీ ఈయన తెలవని ఎర్రపప్పు మొహం వేసుకొని ఎట్లున్నాడు చూడండి. సూపుకైతే ఇవ్వాలని అనుకుంటారా ఇట్లాంటి పని చేస్తాను గినాని. ఇప్పుడు దొరికిండు కాబట్టి తెలిసింది కానీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇట్లా తిరిగిండో. ఏమన్నా తెలివి మీరిపోతున్నారా? దొంగతనాలు చేసేటోళ్ళు, అక్రమంగా ఇట్లా సరుకు రవాణా చేసేటోళ్ళు